నమస్తే. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఉమ్మడి కృష్ణా జిల్లాలో పెనమలూరు నియోజకవర్గం చాలా కీలకంగా మారింది. మరి పెనమలూరులో ఎవరున్నారు, ఎవరు అభ్యర్థి 2024 ఎన్నికల్లో? 2019లో బోడే ప్రసాద్ గారు, కొలుసు పార్థసారథి గారు. మరి వైఎస్ఆర్సీపీ గెలిచింది. మరి పార్థసారథి గారు ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఉన్నారు. మరి రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ టీడీపీలోకి వెళ్ళారు, నిజుడి అభ్యర్థిగా ఉన్నారు. ఇప్పుడు పెనమలూరుకి పెడాన నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ గారు పెనమలూరు నియోజకవర్గం నుండి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా రంగంలో దిగుతున్నారు. తెలుగుదేశం పార్టీకి కొరకను కొయ్యిగా మారిన జోగి రమేష్ గారిని ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలి, గద్దెన ఎమ్మెల్యే కానివ్వకూడదు అనే ప్లాన్లో చంద్రబాబు గారు చాలా వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. పెనమలూరు లాంటి కాన్స్టిట్యున్సీలో జోగి రమేష్ లాంటి వ్యక్తి గెలిస్తే మళ్ళీ తెలుగుదేశం పార్టీ పైన బాణాలు, పంచులు రకరకాలు వినపడకుండా ఉండాలంటే పెనమలూరులో జోగి రమేష్ గారు గెలవకూడదనేది వ్యూహంగా కనిపిస్తుంది టీడీపీ వాళ్ళకి. మరి బోడే ప్రసాద్ గారు టికెట్ లేదని చెప్పేశారు. ఎవరు ఇప్పుడు జోగి రమేష్ గారి మీద పెనమలూరులో పోటీ చేసేది ఎవరు? దేవినేని ఉమా గారు అంటున్నారు, దేవినేని బంధువులు అంటున్నారు, ఎన్ఆర్ఐ అంటున్నారు. రకరకాల పేర్లు చక్కెరలు కొడుతున్నాయి. ఒక్క పేరు కూడా ఇప్పటికీ ఈ నిమిషం వరకు ఖరారు కాలేదు. ఈ గంటలో ఒక పేరు అయితే మరొక గంటలో ఇంకో పేరు బయటకు వస్తుంది. చంద్రబాబు గారు, లోకేష్ గారి మధ్యలో ఎవరున్నారు? అభ్యర్థి ఎవరు? ఏ అభ్యర్థి అయితే పెనమలూరులో గెలుస్తారో ఆ అభ్యర్థినే గెలిపించాలి అని వ్యూహరచనతోనే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. మరి పెనమలూరులో గెలిపేవరది 24 అంటే ఇప్పటికైతే గెలుపు నాదే అంటున్నాడు జోగి రమేష్ గారు. మరి టీడీపీ అభ్యర్థి రంగంలో దిగిన తర్వాత ఇదే పిలుపు లేకపోతే ఇదే గెలుపు నాదని ప్రకటన జోగి రమేష్ గారి వైపు నుండి వచ్చే అవకాశం ఉందా? పోటీ గట్టిగా ఉంటే ఏమవుతుంది? పరిస్థితి తారుమారవుతుందా? వైఎస్ఆర్సీపీ అనుకున్నట్టుగానే జోగి రమేష్ గారు మళ్ళా ఎమ్మెల్యే అవుతారా? అయ్యే అవకాశాలు టీడీపీ కల్పిస్తుందా? ఇవన్నీ $1 మిలియన్ ప్రశ్న. మరి ఇవాళ రేపట్లోనే చంద్రబాబు గారు మిగిలిన నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించడానికి కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈరోజే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఉండవల్లిలో కలుసుకున్నారు. ఇప్పటికి జాబితాల మీద రెడీ అవుతున్నారు. అంతేకాకుండా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉమ్మడి ప్రచారానికి సమన్వయం చేసుకునే విధంగా రంగంలో దిగబోతున్నారు. ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు 27 నుండి బస్సు యాత్ర ప్రారంభం కాబోతుంది. ఇడుగులపాయ నుంచి ప్రారంభమై ప్రొద్దుటూరులో తొలి బహిరంగ సభ నిర్వహించిన తర్వాత ఆ తర్వాత ఎమ్మిగనూరు, నంద్యాల జిల్లా ఎమ్మిగనూరులో రెండో సభ, 3 సభలకి షెడ్యూల్ ఇచ్చారు. 4వ సభ కూడా షెడ్యూల్ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. దీన్ని బేస్ చేసుకునే టీడీపీ, జనసేన కూడా ఈరోజు అత్యవసరంగా ఉదయం సమావేశమయ్యారు. ఎన్నికల ప్రచారం ఏ జిల్లాలో ప్రారంభించాలి, సెంటిమెంట్గా ఎటు నుంచి వెళ్తే అధికారం వైపు అడుగులు వేస్తుంది, ఇవన్నీ అంచనాలు వేసుకుంటూ మరి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు దరిదాపుగా 2 గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. మరి ప్రచారం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు? ఇద్దరు కలిపి ఏ జిల్లాలకు వెళ్ళాలి, ఏ కాన్స్టిట్యున్సీలో ఇద్దరు కలిపి ప్రచారం చేయాలి. మధ్యలో మళ్ళీ బీజేపీ అగ్ర నేతలు వస్తారు, అమిత్ షా గారు వస్తారు, కేంద్ర మంత్రులు దిగుతారు. రకరకాల గ్రామాల్లో రాజకీయ పరంగా ఒక్కపోత ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనా పెనమలూరులో జోగి రమేష్ గారిని ఓడించడానికి సరైన అభ్యర్థిని తీసుకొచ్చే ప్రయత్నంలో చంద్రబాబు గారు నిమగ్నమై ఉన్నారు. అదేవిధంగా ప్రచారంలో కూడా ఇద్దరు కలిసి ప్రచారం చేయాలనే సంకల్పంతో చంద్రబాబు గారు ఉన్నారు. పిఠాపురంలో కూడా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కలిసి భారీ బహిరంగ సభ నిర్వహణ కూడా సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది.
మరి ఈసారి పిఠాపురం చాలా కీలకంగా మారింది కాబట్టి మరి ఇద్దరు అధినేతలతో పాటు బీజేపీలోని అగ్రనేతలు కూడా పిఠాపురంలో మోహరించే అవకాశం లేకపోలేదు. ఏదేమైనా ఎన్నికల బహిరంగ సభలకు టీడీపీ జనసేన కూడా సంసిద్ధం కాబోతుంది. 27న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మరి టీడీపీ జనసేన ఏ డేట్ నుంచి స్టార్ట్ అవుతుంది అనేది మరి కొద్ది రోజుల్లోనే తేలే అవకాశం ఉంది. జీవి మాల్ ఫెస్టివల్ తీన్ మార్ పండుగలన్నీ జీవి మాల్ తోనే. మహా పండుగలు మెగా సేల్ 1+1 1+2 కాంబో ఆఫర్స్ అన్ని విభాగాలలో. సారీస్, లేడీస్, కిడ్స్, మెన్స్ అండ్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్. 3 మెగా ఫెస్టివల్స్, 1 మెగా ఫ్యాషన్ ప్లేస్. జీవి మాల్, విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట్, ఏలూరు. పెళ్లిళ్ళు, పండుగలు, వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు.